జంగారెడ్డిగూడెంలో జీవీ మాల్ ఎదురుగా నటరాజ D2D డాన్స్ అకాడమీ నిర్వాహకురాలు కళ్యాణి ఆధ్వర్యంలో బాటసారులకు ప్రయాణికులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, ఆంజనేయ కిరాణా వర్తకుడు కొల్లేపర ఆనంద్, విద్యారోహిణి పబ్లిక్ స్కూల్ నిర్వాహకులు కొండపాటి రామకృష్ణ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ వేసవి దాహార్తి నుంచి ఉపశమనం కలిగేందుకు నటరాజ D2D డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తనకు సహకరించిన అకాడమీ విద్యార్థులకు, కళాకారులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నటరాజ D2D డాన్స్ అకాడమీ సమ్మర్ క్లాసులను పరిశీలించిన నాయకులు కాసేపు కళాకారులతో గడిపారు. వారు నేర్చుకుంటున్న వివిధ నృత్య ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చిన్నతనంలో ఏదో ఒక కళను నేర్చుకోవాలని, తద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చని అన్నారు. తెలివితేటలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి నృత్య కళాకారిణి తయారయ్యే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని అన్నారు. కేవలం వ్యాపారమే కాకుండా మజ్జిగ చలివేంద్రం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నటరాజ D2D అకాడమీ బృందాన్ని సిటీ న్యూస్ తో కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చాలా సంతోషం. మా అమ్మాయి కళ్యాణి అమ్మాయి ఎందుకు అంటున్నానంటే, ఈ అమ్మాయి చిన్న వయసు నుంచే ఇంటర్మీడియట్ చదివిన దగ్గర నుంచి కూడా వీళ్ళ సాలిపేటలు ఉండేవారు. ఆనాడు విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి సందర్భంగా పెట్టేవారు కార్యక్రమాలు. ఇంటికి వచ్చి అంకుల్కి మీరు తప్పకుండా రావాలని చిన్న వయసు నుంచే బాగా పరిచయం నాకు. అంచేత మా అమ్మాయి ఈరోజు డాన్స్ అకాడమీ పెట్టి దాదాపుగా 7 సంవత్సరాలు అయింది. చాలా అద్భుతంగా రన్ చేస్తుంది. నటరాజ్ D2D అకాడమీ అని పెట్టి చాలా మంచి పేరు తెచ్చుకుంది జంగారెడ్డిగూడెంలో. మరి ఈరోజు ముఖ్యంగా వీళ్ళ డాన్సెస్ క్లాసెస్ వెస్ట్రన్, ఫోక్ డాన్స్, ఈ ఫాపింగ్, బ్రేకింగ్, సాల్స్, జుంబా, ఫిట్నెస్, మరి చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ సమ్మర్ పెడుతున్నారు కార్యక్రమాలు. మరి ఈ రోజు నుండి సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అవుతుందండి. అలాగే పిల్లలు, పెద్దలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఈ క్యాంప్ వచ్చేటప్పటికి 45 రోజులు. ఫీజు కూడా చాలా తక్కువ చెప్పింది అమ్మాయి. మరి రోజు చూస్తున్న ప్రతి పిల్లలు కూడా డ్యాన్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, వారు శారీరకంగా బాగా ఎదుగుతారు, ఆరోగ్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా 50 మంది పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటే సెల్ ఫోన్ కానీ, టీవీలు కానీ అంతవరకే ఉండిపోతారండి. అలా కాకుండా ఈ సమ్మర్ క్యాంప్కి వస్తే దాదాపు ఎంతమంది పరిచయాలు పెరుగుతారు, ఎంతమంది స్నేహభావాలు పెంపొందుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న చెల్లి, అక్క చెల్లి, లేకపోతే ఇలాగా సత్సంబంధాలు పెరుగుతాయి, రిలేషన్స్ పెరుగుతాయి. దీనివల్ల హెల్త్ బాగుంటుంది, వీళ్ళ రిలేషన్స్ పెరుగుతాయి. మరి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు అండి, మరి వాళ్ళు కూడా పిల్లల్ని కోఆపరేట్ చేయడం కోసం ఈ డాన్స్ నేర్పించడం అంటే వాళ్ళని కూడా అభినందిస్తున్నాను. మరి యొక్క చక్కటి అవకాశాన్ని జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ డాన్స్ అకాడమీలో పిల్లల్ని జాయిన్ చేసి మీ పిల్లలకి డాన్స్ నేర్పించాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మా కళ్యాణిని కూడా ఆశీర్వదించండి, అభిమానించండి. పాప డిగ్రీ చదువుకుందండి. డిగ్రీ చదువుకుని కూడా మరి ఎవరైతే ఉద్యోగం చేస్తే ఉద్యోగానికి ఎక్కువ చేస్తారు, అలా కాకుండా వాళ్ళ అత్త మామ సహకారంతో, సాయిరాం సహకారంతో ఇది పెట్టారు. దయచేసి అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి మా అమ్మాయి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ముఖ్యంగా కింద ఈరోజు ఎంతోమంది పేద ప్రజల కోసం, లేదా ఎండకి దహాతి తీరడానికి కార్మికుల కోసం మజ్జిగ క్యాంపు చలివేంద్రం కూడా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా మా అమ్మాయిని ఆశీర్వదిస్తూ ఇలా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నాం. మా తల్లి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు నటరాజ్ D2D డాన్స్ అకాడమీ జంగారెడ్డిగూడెంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం జరిగింది. మనకి చిన్నారుల యొక్క మానసిక, శారీరక ఎదుగుదలకి ఖచ్చితంగా ఈ కళలు అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రులందరూ ఆ మార్గంలో, ఆ వైపుకి ఆలోచన చేస్తున్నారు. సమ్మర్ క్యాంప్ అనే కాదు, రెగ్యులర్ డే-టు-డే లైఫ్లో కూడా చిన్నారులకి ఒక యాక్టివిటీ ఉండాలి. అది స్పోర్ట్స్ కానివ్వండి, డ్యాన్స్ యాక్టివిటీ కానివ్వండి. మనం పురాతనంగా, సనాతనంగా మన భారతదేశంలో అన్ని కళలు, యుద్ధ కళల నుంచి, నాట్య కళల నుంచి అన్నింటినీ నేర్పించేవాళ్ళు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. రాను సమాజం ఫిజికల్గా వీక్ అయిపోతుంది. ఫిజికల్గా వీక్ కాకుండా ఉండాలంటే యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉంటే వాళ్ళ యొక్క జీర్ణక్రియ బాగుంటుంది, ఆలోచన విధానం బాగుంటుంది, ఒక ఫిట్ శరీరం వాళ్ళకి అందుతుంది. ఆ శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో, స్వామి వివేకానంద చెప్పినట్టు, ఎక్కడైతే ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మానసిక పరిస్థితి కూడా ఉంటుంది.
ఎప్పుడైతే ఆరోగ్యకరమైన మానసిక పరిస్థితి ఉందో అతని యొక్క ఆలోచన విధానం సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తుంది. ఇక్కడ ఈరోజు సమాజంలో ఇన్ని రకాల డిస్ట్రాక్షన్స్ జరగడానికి, ఇన్ని రకాల చెడు మార్గాల వైపు ప్రయాణం చేయడానికి కారణం మానసిక పరిస్థితి. ఈ మానసిక స్థితిని సరి చేసుకోవడం కోసం ఈ నాట్యకళ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ నాట్యకళ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. ఈ నాట్యకళ ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వచ్చు. కళ మన దగ్గర ఉంటే ఎక్కడికి వెళ్ళినా రాణించవచ్చు. కళ మనకి అందరినీ పరిచయం చేస్తుంది. కళ మనకి గుర్తింపునిస్తుంది. కళని మనకి అత్యున్నత స్థితిలో నిలబెడుతుంది. చిన్న వయసులోనే కళ్యాణి గారు స్వయం కృషితో తన కాళ్ళ మీద తను నిలబడుతూ 100 మంది విద్యార్థులకి కళని అందించడం, కళలు అంతరించిపోకుండా చూడడం అనేది మనం చూస్తుంటాం. చాలా ఈజీగా అనిపిస్తుంటుంది ఎక్స్టర్నల్గా చూసినప్పుడు. ఇంటర్నల్గా చూసినప్పుడు కష్టం ఎక్కువ ఉంటుంది, దానికి పెట్టే శ్రమ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే చాలా తక్కువగా చూస్తాం. కేవలం మార్క్స్, ర్యాంక్స్ ఇవే చూస్తాం తప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ చూడం, వ్యక్తి నిర్మాణాన్ని చూడం. మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తి నిర్మాణాన్ని చూడాలి. వ్యక్తి నిర్మాణం ఎలా జరుగుతుంది అంటే కళల ద్వారా జరుగుతుంది. అనేక రంగాల్లో వాళ్ళు నైపుణ్యాన్ని సాధించడం ద్వారా మల్టీ టాలెంటెడ్గా, మల్టీ టాస్క్డ్గా తయారవుతారు. కాబట్టి చిన్నారులకు ఇంకొకటి కూడా ఉండింది. వీళ్ళు ఎప్పుడైతే యాక్టివిటీ చేస్తారో వాళ్ళ బ్రెయిన్లో గంధకం అనేది ఉత్పత్తి అవుతుంది. అది బ్రెయిన్ యొక్క వికాసానికి ఉపయోగపడుతుంది. ఇది యంగ్ మైండ్స్, వీళ్ళు 14 సంవత్సరాల లోపు బ్రెయిన్ ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది. ఆ సమయంలో కనుక యాక్టివిటీస్ చేస్తే కనుక జ్ఞాపక శక్తి కూడా విస్తృతంగా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా అప్పీల్ ఏంటంటే తల్లిదండ్రులందరూ సమయాన్ని కేటాయించి చిన్నారులందరినీ ఇటువంటి అకాడమీస్లో జాయిన్ చేయడము, మనకి దగ్గరలో బస్టాండ్ ఎదురుగుండా, జీవి మాల్ ఎదురుగుండా ఉన్న నటరాజ్ D2D డాన్స్ అకాడమీలో మీ చిన్నారులని చేర్పించండి. వారికి మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.